హరి ఓం ఎవ్రీవన్. హ్యాపీ చవితి శుభాకాంక్షలు వినాయక. ఖాళీ పనులు మేము ఇవాళ చేసుకున్నాము. ఇండియాలో రేపు చేసుకుంటారు అనుకుంటాను. నవగ్రహ గణపతిలో నవగ్రహాలు ఉంటాయి. అవి ఏంటో మీకు తెలుసా? వినాయకుడు 9 గ్రహాలు నివాసం ఉంటారు. నుదుట సూర్యుడు, పొట్టయందు చంద్రుడు, కుడిపై చెయ్యి శనీశ్వరుడు, కుడి కింద చెయ్యి బుద్ధుడు, శిరస్సుపై గురువు, ఎడమపై చెయ్యి రావు, ఎడమ కింద చెయ్యి శుక్రుడు, కుడితోడ కుజుడు, ఎడమతోడ కేతువు. అందుకుని నవగ్రహ దోష నివారణ నిమిత్తం గణపతి సహస్రనామాలు చదివితే మన గ్రహ దోషాలు ఉండవు. అవన్నీ చదవలేకపోయినా షోడశనామాలు చదువుకున్నా కూడా పర్వాలేదు. రాహు మంద కవిచేవ బుద్ధో వేణు శశిరవి కాల సృష్టి స్థితిర్విశ్య స్థావరో జంగమో జగత్. ఇది చదువుకుంటే ఈ శ్లోకం నవగ్రహ దోషాలు మన జాతకంలో ఉన్నా లేకపోయినా నవగ్రహాలన్నీ మనకు మంచి చేస్తాయట. నాకు తెలిసింది మీతో పంచుకున్నాను అంతే. షోడశనామాలు చదువుకున్నారని నేను చెప్పినవి మరి చదివి కదా, మరి ఇంకొకసారి చెప్తానే. ప్రథమం బాల విఘ్నేశం, ద్వితీయం తరుణో భవేత్, తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీర విఘ్నకం, పంచమం శక్తి విఘ్నేశం, షష్టం ధ్వజగణాధిపం, సప్తమం పింగళం దేవ, అష్టమో శిష్టనాయకం, నవమం విఘ్నరాజం స్యాత్, దశమం క్షిప్రనాయకం, ఏకాదశం తు హేరంబం, ద్వాదశం లక్ష్మీనాయకం, త్రయోదశం మహావిఘ్నం, భువనేశం చతుర్దశం నృత్తాంక్యం, పంచదశం షోడశోద్వగణాధిపం, గణేశ షోడశనామ ప్రయత్న ప్రాతరుద్ధితా సంస్మరే సర్వకుశలం సప్రయాతి న సంశయ. ఈ విఘ్నేశ షోడశనామములు ప్రాతకాలంలో ఈ పేర్లను స్మరించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ వినాయక స్వామి అప్రమాస్తూ. ఉంటాము శ్రీదేవి.